చెప్తానని భయంగా ఉంది. నిజం తెలుసుకోవచ్చు కానీ రహస్యాన్ని మాత్రం తెలుసుకోనేకూడదు. అయితే నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అది అలా ఉంచండి. ఆ రంజిత్ ఏదో నాగమణి అని చెప్పాడే, ఏమిటో విషయం? ప్లీజ్ అది మాత్రం అడగద్దు, అది నా పర్సనల్ మ్యాటర్. సరే, నువ్వు రంజిత్ దగ్గర నుంచి ఎవరు తప్పించుకున్నావు? రాజా వచ్చి కాపాడాడు. మన రాజానా? కాదు, నాగరాజు. అమ్మయ్యా, ఎట్లాగో శవాన్ని పూడ్చిపెట్టేశాను. అబ్బా, ఏమండి డెడ్ బాడీ ఇక్కడే ఉంది. అయితే నేను పూడ్చింది ఎవరిని? మేనేజర్ గారు, మేనేజర్ గారు! అయ్యో, ఎంత తప్పు జరిగిపోయింది మేనేజర్ గారు. అయ్యో, ఆ పక్కండి అనుకుని మిమ్మల్ని పూర్తి చేశానే. నీ వేసే బెట్కి బుక్కు గిక్కు తెగిపోయిందో ఏమో. మేనేజర్ గారు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి మేనేజర్ గారు. అమ్మా, బతుకుండగానే పూడ్చిపెట్టావు కదే. నన్ను క్షమించండి సార్, అంతా ఈ వ్యధ వల్ల వచ్చి పడింది. చచ్చి కూడా సాధిస్తున్నాడే. వీడిని కాల్చవద్దు, పూడ్చవద్దు, కొట్టి 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 చంపుతాను. ఈ చెప్తా. నిన్ను 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 మళ్ళీ బతికేవా? ఏంటా నవ్వు? నేను ఏ లోకంలో ఉన్నాను? భూలోకంలోనే ఉన్నావు. రే, అప్పుడు షాట్ తో ఠమాల్మని తెచ్చావు, ఇప్పుడు టపటమా టపటమా కొట్ట ఠమామని తెచ్చావురా. ఆ తెనాలరాముడు బాధని తట్టుకోలేక ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నావు. బాబు, నన్ను వదిలేయండి, నన్ను వదిలిపెట్టండి. బతుకుంటే మనుషులకైనా తినొచ్చు. వాడు మనల్ని వదిలిపెట్టినా నేను నిన్ను వదలను బాబా. మిస్టర్ మోహన్, నాగమణి నమ్ముతానని నేను మాటిచ్చింది నిజమే, కానీ ఆ డీలింగ్ పూర్తయ్యే లోపల మనలో ఎవరో మన పార్ట్నర్ రంజిత్ ని చంపేశారు. నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టున్నావు. నేను మీలాగా ఐఎస్ఐ ముద్ర వేయించుకుని దుర్మార్గుని కాదు. మీకు ద్రోహం చేయాలని ఆలోచన నాకు లేదు. అదే నిజమైతే మీరే నాగమణి నమ్మి నాకు రావాల్సిన డబ్బు నాకు ఇచ్చేయండి. నీకు కావాల్సిన డబ్బేగా, ఇంకో 10 రోజుల్లోగా సెటిల్ చేస్తాను. వచ్చే శివరాత్రిలో అన్ని చూపిస్తాను. ఇట్స్ ఎ ప్రామిస్. రాజా, నీ భర్త శివరాత్రిలోగా నాగమణి నమ్ముతాడా? అంతవరకు వారి ప్రాణాలతో ఉంటాడా? శివరాత్రిలోగా ఆ పాపత్తుల మీద పగ తెచ్చుకుంటాను. గుడికి నాగమణిని తీసుకెళ్తాను. శివరాత్రి నాడు శివుడికి పూజ చేస్తాను. ఇది సత్యం. నీకు దీర్ఘాయుషు, కానీ నీ మాంగళ్యానికి అల్పాయుషు. నేటితో నీ భర్త కథ ముగిస్తాను. అమ్మా, నీకు చందనం పూశాను, పసుపు రాశాను, పాలతో పన్నీటితో అభిషేకం చేసి నిన్ను సంతోషపరిచాను. కానీ ఈ రోజు నిన్ను ఉద్రేకపరచబోతున్నాను. నూరిన మిరపకారం పూసి నిన్ను ఆవేశింపచేస్తున్నాను. చల్లబడిన నీ దేహం నిప్పుల్లా ఉడికిపోవాలి. పువ్వుల్లా కనిపించే నీ కళ్ళు అగ్నికణాల్లో మారిపోవాలి. శాంతమూర్తివైన నువ్వు
దుర్గాదేవిగా మారిపోవాలి. పగ తీర్చుకోవడానికి వచ్చిన ఆ పావం నా భర్తని సమీపించకుండా నువ్వే ఆపాలి. నా మాంగళ్యాన్ని నువ్వే కాపాడాలి. అందుకోసమే ఇలాంటి ఘోరాన్ని చేస్తున్నాను. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళని హత్య చేస్తాను. తల్లి పరాశక్తి, నా భర్త చేసిన తప్పుకి తగిన శిక్ష విధించావు. అదే సమయంలో పగబట్టొచ్చిన ఆ పావు ఆయన్ని సమీపించకుండా ఆపావమ్మా, ఆపావు. పాపాత్ముడికి దేవతలే తోడైనప్పుడు పాప పుణ్యాల గురించి ఆలోచించడంలో అర్థమే లేదు. ఇప్పుడే వెళ్తాను, ఈ నాగశక్తి ఏమిటో నిరూపిస్తాను. ఆ అమ్మవారిని సంహరిస్తాను, గుడిని నేలమట్టం చేస్తాను, ఊరిని నాశనం చేస్తాను. నా మాట లేదా?
చేయదురా రాజా, ఆగరా, ఆగు. రాజా రాజా వద్దురా. రాజా ఇదిగో పాలు తాగు. ఇది నేను శత్రువుగా ఇవ్వడం లేదు, తల్లిగా ఇస్తున్నాను, తాగు. నీ కోపం ఇప్పుడు తీరిందా? నాకెప్పుడూ నీ మీద కోపం లేదు. నా కోపం అంతా నీ మొగుడు మీదే. నా మీద నీకు కోపం లేదు కదా? అయితే ఈ తల్లికి ఒక వరం ఇస్తావా? నీకోసం నేనేమైనా చేస్తాను. మాట తప్పవుగా? నాకు నాలుకలే రెండు, మాట ఎప్పుడు ఒకటే. కోరుకో, ఏం కావాలో. ఏ స్త్రీ అయినా సుమంగళిగా సావాలనే కోరుకుంటుంది. దయచేసి నాకు వరం ఇవ్వు. అలా అంటే? నా మెడలో మాంగళ్యం ఉన్నంత వరకు నా భర్త నువ్వు చంపకూడదు. ప్రమాణం చెయ్యి. చెయ్యి. అంతరంగా నన్ను ఇరికించేశావు కదూ. సరే, నీ మెడలో మాంగళ్యం ఉన్నంత వరకు నీ భర్తని నేను చంపను. ఇది సత్యం. అమ్మా, నన్ను అనుగ్రహించి నువ్వు వేసిన ముత్యాల్ని నువ్వే తీసుకున్నావు తల్లి. నువ్వు భక్తుల హృదయాల్లో మాత్రమే కాదు, భగవంతుల రూపాల్లో కూడా ఉన్నావు. నీ శక్తి ఏమిటో తెలుసుకోలేక అపరాధం చేశాను. నన్ను క్షమించు, క్షమించు. నా రాజా, నీ దగ్గర దోచుకున్న నాగమణ్ణి ఇప్పుడు తీసుకొచ్చి నీ గుడిలో అప్పచెప్పేస్తానయ్యా, అప్పచెప్పేస్తాను. ఆగో. మర్యాదగా ఆ నాగమణిని నాకిచ్చే. ఈ నాగమణి ఆ నాగదేవతకే సొంతం. ఆ నాగదేవత ముఖ్యమో లేక నీ ఇంటి దేవత ముఖ్యమో నువ్వే నిర్ణయించుకో. ఏంటా బాగుడు? అక్కడ చూడు.
నీ మెళ్ళ మాంగళ్యం ఉన్నంత వరకు నీ భర్త నేను చంపను, ఇది సత్యం. ఇంతవరకు నేను ఇచ్చిన మాట కాపాడుకున్నాను. ఇప్పుడు తాళి నీ మెళ్ళ లేదు, నా చేతిలో ఉంది. రాజా, నీ కళ్ళెత్తితే నీ మొగుడిని చంపబోతున్నాను. ఈ తాళి నా మెళ్ళ కట్టండి, త్వరగా కట్టండి. నాగరాజా, నిన్ను చంపినిద్దరిని నువ్వు పగ తీర్చుకున్నావు. ఈయన హంతకులకు తోడుగా ఉన్నాడే తప్ప హంతకుడు కాదు. ఈయన మీద నువ్వు పగ తీర్చుకోకూడదు. ఒక భక్తురాలైనా ఈమె పసుపు కుంకాలు నాశనం కావడానికి నువ్వు కారణం కావచ్చా? కేవలం డబ్బు కోసం చెయ్యకూడని పాపం చేశాను. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు. నీ నాగమణిని నీకే అప్పగిస్తున్నావు, తీసుకో.
నాకు మాంగళ్య భిక్ష పెట్టవయ్యా. నాగరాజా, ఇదిగో నీ నాగమణి. తీసుకో.